కొంతమంది తల్లిదండ్రులు మాకు పిల్లలు కలగట్లేదు, మేమేం పాపం చేశాం, మాకెందుకు పిల్లలు పుట్టటం లేదు అని తిరగని క్షేత్రం ఉండదు, మొక్కని మొక్కు ఉండదు, చెయ్యని పూజ ఉండదు. కానీ కొంతమంది పిల్లల్ని చూస్తే అసలు పిల్లలు లేకపోవడమే మనకి చాలా ఆనందంగా ఉంటుందేమో జీవితం అని అనిపిస్తుందండి. ఎందుకంటే కొంతమందికి తల్లులు ఉండరు, కొంతమందికి తండ్రులు ఉండరు. అయినా సరే ఎవరి లోటు ఎవరికీ తెలియకుండా కొంతమంది పెంచుతారు. తండ్రి లేకపోతే తల్లి తానే అంతా అయి పెంచుతుంది. కానీ తల్లి లేకపోతే తండ్రి తానే అయి పెంచలేడండి. ఎందుకంటే ఆడపిల్ల అయితే తనకి అమ్మ అవసరం జీవితాంతం ఉంటుంది. కానీ అలా అమ్మ అవసరం రాకుండా, ఆ అమ్మ గుర్తుకు రాకుండా పెంచిన తండ్రుల్ని నేను ఎంతో మందిని చూశాను. అలాంటి తండ్రులు దొరకడం నిజంగా ఆడపిల్లల అదృష్టం. నిజంగా ఎన్నో జన్మల నోము ఫలం అలాంటి తండ్రి కడుపున పుట్టడం. అలాంటి తండ్రి మాట వినకుండా ఆయన మర్యాదని మంట కలిపి అలాంటి వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొచ్చి వాళ్ళని సమాజంలో తలెత్తుకోకుండా చేసిన పిల్లలు పుడితే ఎందుకండి, పుట్టకపోతే ఎందుకు? పిల్లల వల్ల తల్లిదండ్రుల గౌరవం నాలుగింతలు అవ్వాలి. అంతేగాని వాళ్ళు నలుగురు చేత మాట పడేలాగా ఉండకూడదు. అయినా సరే మాటలు పడి అగ్నిగోళంలా బద్దలయ్యే అంత పర్వతాన్ని లోపల పెట్టుకొని బయటికి నవ్వుతూ తిరిగే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ బాధ నీకు ఇప్పుడు అర్థం కాదు. రేపొద్దున్న మీరు కూడా తల్లిదండ్రులు అయిన తర్వాత మీ పిల్లలు కూడా ఇలాగే ప్రవర్తించినప్పుడు అప్పుడు తెలుస్తుంది. కానీ అప్పటికి మీ తల్లిదండ్రి మీతో ఉండకపోవచ్చు. ఆ రోజు క్షమించమని అడగడానికి మీ అమ్మ నాన్న మీతో ఉండకపోవచ్చు. తల్లి తండ్రి ఉండేవాళ్ళు ఎంత అదృష్టవంతులంటే నా దృష్టిలో భగవంతుడిని కూడా మనం దండం పెట్టుకోక్కర్లేదండి. పొద్దున లేచి అమ్మ నాన్న కాళ్ళకి నమస్కారం చేస్తే చాలు. కానీ ఆ అదృష్టానికి నేను నోచుకోలేదు. బహుశా అమ్మ నాన్న ఉండేవాళ్ళకు కూడా చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. కాబట్టి తల్లి తండ్రిని మనం సన్మానాలు సత్కారాలు చేయక్కర్లేదండి. వాళ్ళకి జీవితాంతం మనం ఎంత చేసినా మనం రుణం తీర్చుకోలేం. ఎందుకంటే మన గొంతులో ప్రాణం పోసింది వాళ్ళు. ఆ గొంతులో ప్రాణం పోయేదాకా వాళ్ళకి రుణపడి ఉండాలి. లేకపోతే మన మనిషి జన్మకి సార్థకత లేదు. జంతువులు కూడా వాటి పిల్లల్ని ఎంతో బాగా రక్షించుకుంటాయి, ఎంతో కష్టపడి వాటిని పెంచి పెద్ద చేస్తాయి. మరి మనుషులు? అమ్మా నాన్నని మనం ఎంత బాగా చూసుకుంటే మన భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుంది. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఏం పాపం చేస్తారో ఏమో తెలియదు, కానీ వాళ్ళ మాటకి మర్యాద ఇవ్వని పిల్లల్ని, వాళ్ళ పరువుని గంగపాలు చేసే పిల్లల్ని కానీ చివరికి వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. అలాంటి తల్లిదండ్రుల్ని నేను చూశాను కాబట్టే ఈరోజు నాకు ఇంత ఆవేదన కలుగుతోంది. కాబట్టి దయచేసి నేను పిల్లలకి చెప్పేది ఒకటే మాట: అమ్మా నాన్న దైవ స్వరూపాలు. వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని కాపాడుకుందాం. ఎందుకంటే ప్రపంచంలో చాలామంది చుట్టాలు బంధువులు ఉంటారు, కానీ అమ్మా నాన్న మాత్రం ఎవరికి ఎప్పటికీ దొరకరు. వాళ్ళు ఒక్కసారే దొరుకుతారు, వాళ్ళు పోతే ఇంక తిరిగి రారు.